నీ ఫ్యామిలీ గురించి, మరి ముఖ్యంగా అనిల్, మా అల్లుడు అనిల్ బిడ్డ చాలా కష్టపడ్డాడు అక్కడ. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు, అయ్యా అనిల్ నీకు ధైర్యంగా ఉండు అని చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలేదు కాదు. ప్రేయర్ చేసుకుందాం అని మాత్రమే మెసేజ్ పెట్టేదాన్ని. అల్లుడు కూడా నిలబడ్డాడు, దేవుడు సాక్షులుగా నిలిచారు. యువాన్షి జయదేవ్ అనే పేరు పెట్టుకున్నారు బాబుకి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. మరి విజయలక్ష్మి టీచర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. వారి కుమార్తె వర్షిణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె అమెరికాలో ఉంది. ఆమె మరి గర్భవతిగా ఉంది. డెలివరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు డెలివరీ సమయంలో ఎంతగానో దేవుడు కృప చూపారు. దేవుడు ఎంతో సహాయం చేశారు. మరి ఆ బిడ్డ తల్లి బిడ్డ ఒక చోట వేరువేరుగా ఉండాల్సి వచ్చింది. దాదాపుగా 37 దినాలు వారిద్దరూ వేరువేరుగా ఉండాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతగానో దేవుడు కృప చూపి వారిని ఎంతో కంగారు, ఎంతో దుఃఖం ఉన్నప్పటికీ ధైర్యపరుస్తూ దేవుడు ఎంతో ఆదరణ కలుగు చేస్తూ ఎంతగానో కృప చూపారు. మరి తల్లి బిడ్డను ఒక చోటికి చేర్చారు. బిడ్డలు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. దేవుడు వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి మనమందరం కూడా మన 2 చేతులు దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ అలాగే మరొక సాక్ష్యం. హల్లెలూయా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానమునే పాడనా, ఉత్సాహగానమునే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, నన్ను నీడగా వెంటాడెను, నీ అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధనా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. హల్లెలూయా. అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాను.
దేవుని కృపను బట్టి ఈ విధంగా మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. గడిచిన నవంబర్ 30వ తారీఖున నేను ఇండియా వచ్చాను. అయితే మా కుమార్తె నిమిత్తమై సడన్గా తన బలహీనలు అవడం వలన హాస్పిటల్లో చూపిద్దామని ఎమర్జెన్సీ విధంగా ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్ళాము, టెస్టులు చేయించాము. దేవుని కృపను బట్టి ఈ రిపోర్ట్స్లో ఏమీ లేవు, అన్నీ క్లియర్గా ఉన్నాయి. తన ఆరోగ్యంగా ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అక్కడ మస్కట్లో సంఘంలో క్రిస్మస్ వర్షిప్స్ అని అది పెద్ద ఈవెంట్ లాగా ఉంటుంది. అక్కడ మొత్తం సంవత్సరం మాత్రంలో క్రిస్మస్ అనేది పెద్ద ఈవెంట్. అక్కడ లేకపోతే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో సంఘంలో నేను మళ్ళీ ప్రయాణమై వెళ్ళి ఆ క్రిస్మస్ ఈవెంట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను 27వ తారీఖున. నూతన సంవత్సరంలో ఇక్కడ నిలబడ్డాను. దేవుని కృపను బట్టి ఈ విధంగా ప్రయాణం చేయడానికి, నా ఉద్యోగం చేసుకోవడానికి, ఇక్కడ ఉండి కూడా నా ఉద్యోగం చేసుకోవడానికి దేవుడు ఎంతకైనా కృప చూపించున్నాడు. యాక్చువల్గా ఇట్లాంటి అవకాశం రాదు. నా పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉండి వర్క్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ దేవుని కృప నా పట్ల ఎంత ఉందంటే దేవుడు అన్నీ అనుకూలపరుస్తూ వచ్చాడు. ఎప్పుడంటే ఎప్పుడు నేను వెళ్ళటానికి, రావడానికి, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి, ఎంత ఎమర్జెన్సీలు ఉన్నా కానీ ఈరోజు తలుచుకుంటే ఈరోజు ఇండియా వచ్చేయడానికి దేవుడు ఎంతగానో ఆ విధంగా మా యొక్క చైర్మన్ని అనుకూలపరిచాడు. నాకు ఉద్యోగ విషయంలో అంత సహాయం దేవుడు నాకు చేశాడు. అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా 31వ తారీఖు పాస్టర్ గారు బురిపాలెం సంఘానికి పంపించారు. అక్కడ న్యూ ఇయర్ వర్షిప్ జరిగించమని, 31st నైట్ వర్షిప్ జరిగించమని. అక్కడికి వెళ్ళటం మొదలు ఇంకా అనేకమైన ఉపసంఘాలకు వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను, సూర్యాపేట వెళ్ళాను. ఈ ప్రయాణం అంతట్లో, దేవుని పరిచయం అంతట్లో దేవుడు ఆత్మీయంగా బలపరుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా కుటుంబంలో కూడా గొప్ప దేవుడు మంచి స్వస్థతలు ఇచ్చి క్షేమంగా ఈ 2 నెలలు మీతో కలిసి ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. మా కుటుంబం ఈ విధంగా ఉన్నదంటే, దేవునిలో మేము నిలబడుచున్నామంటే మా భక్తి, మా నీతి ఏమాత్రమే కాదు. కేవలం దేవుని తనకి ఇష్టానుసారంగా మమ్మల్ని మలుచుకున్నాడు, తన కృపలో మమ్మల్ని నడిపించుకుంటున్నాడు. మా కోసం నిత్యము అనుదినము ప్రార్థన చేస్తున్న సంఘం మాకుంది కనుకనే మేము దూర ప్రాంతంలో ఉన్నా కానీ నెమ్మదిగా జీవిస్తున్నాము. మాకే బలహీనత వచ్చినా కానీ మాకు వెంటనే కాల్ చేసి మా కోసం ప్రార్థన చేస్తున్న దైవ సేవకులు మాకున్నారు కనుకనే, సంఘము మాకున్నది కనుకనే మీ ప్రార్థనలు బట్టి ఎంతగానో దేవుల్లో మేము ఫలిస్తున్నాము. అనేకులు ఎదుట సాక్షులుగా నిలబడుచున్నాము, అనేకులు ఎదుట కూడా వాడబడుచున్నాము. ఏ అర్హత మాకు లేదు, ఏ యోగ్యత నాకు లేదైతే, కానీ దేవుడే అర్హత దయచేసి, యోగ్యత దయచేసి నడిపించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. అందుని బట్టి ఎంతగానో నన్ను బలపరిచిన సంఘమును బట్టి, దైవ సేవకులను బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, ఆత్మీయ తల్లులు బట్టి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. ఇదే విధంగా మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మేము తిరిగి ప్రయాణం వెళ్తున్నాము. తిరిగి దేవుని చిత్తం అయితే న్యూ ఇయర్ కలుసుకుంటాము, లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉండండి. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మరి కుమార్తెకు దేవుడు స్వస్థిచ్చి మరి నార్మల్ రిపోర్ట్స్ దేవుడు దయచేసి మరి దాదాపుగా 2 నెలల పాటు మన మధ్యలో ఉండటానికి దేవుడు ఎంతో కృప చూపారు. ఉద్యోగంలో ఎలాంటి మరి ప్రతికూల పరిస్థితులు రాకుండా లేకుండా ఎంతగానో దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం దేవుడు చేశారు. మరి ముఖ్యంగా మరి మంచి చైర్మన్ గారిని దేవుడు మరి సన్నికి ఇచ్చినందుకు ఎంతైనా దేవుని స్తుతించాలి. మరి ఆయన ఎడల ఎంతో దయగలిగి ఉంటాడు, మరి ఎంతో ప్రేమిస్తాడు. మరి ఆ చైర్మన్ గారిని, వారి కంపెనీని, వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా, అలాగే మరి సన్నీ ఫ్యామిలీ అంతా తిరిగి ప్రయాణమై వెళ్తున్నారు. మరి శుభకరమైన ప్రయాణం దేవుడు దయచేసి మరి మస్కట్కి దేవుడు క్షేమంగా వారిని చేర్చినట్లుగా మనమందరం కూడా 2 చేతులే దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. మంచిది. ఇంకెవరు ఉన్నారా సాక్షి?
దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం నుండి పోయిన జనవరి 1 నుండి 25 జనవరి 1 నుండి నేను ఈ సంఘానికి వస్తున్నాను. అయితే అన్ని విధాలుగా నేను ఆశీర్వదించబడుతున్నాను. ఇక్కడికి వచ్చి ఆత్మీయంగా డైమండ్ ఆంటీ ద్వారా నేను ఈ సంఘానికి వచ్చాను. 40 రోజులు స్తుతికుడికి కూడా నేను ఉదయాన్నే పాల్గొనేదాన్ని. 4-5 రోజులు తప్ప అన్ని దినములు నేను వచ్చేదాన్ని ప్రార్థనలో. ప్రతి దినము ఆంటీ నన్ను లేపేవాళ్ళు, కమలా లేచావా అనేవాళ్ళు. అయితే నా సమస్య ఏంటంటే, సెప్టెంబర్ నెలలో నా కాలుకు ఒక చిన్న బొబ్బలాగా వచ్చింది. ఆ బొబ్బ నేను ఎవరికి చెప్పుకోలేదు. షుగర్ ఉంది కనుక నేను భయపడిపోయాను. పాస్టర్ గారికి ప్రార్థన చేయించుకున్నాను చెప్పి. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. తర్వాత పెద్ద అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. హాస్పిటల్లో చూసుకుందామని వెళ్ళాను. వెళ్తే డాక్టర్ గారు ఒక మాట అన్నారు, షుగర్ ఉంది కనుకమ్మా ఇది తగ్గటం చాలా గట్టి పడిపోయింది, ఇది ఆనలాగా వచ్చేసింది, మామూలు వాళ్ళకే ఆపరేషన్ చేస్తే మానటం లేదు, షుగర్ ఉండా నీకైతే మానదు, నేనైతే చేయను, వేరే డాక్టర్కి రాస్తానన్నారు. అయితే నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని ప్రతిదినం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకొని కన్నీటితో చేసేదాన్ని. ప్రభా, మరి నన్ను స్వస్థపరిచే దేవుడు నువ్వే కదయ్యా, డాక్టర్లకు జ్ఞానం ఇచ్చింది నువ్వే కదా ప్రభా, మరి నన్ను నువ్వు స్వస్థపరచాలి, నేను సాక్షిగా ఉంటాను ప్రభా, ఈ విషయంలో సాక్షిగా ఉంటానయ్యా, నువ్వు నాకు స్వస్థత ఇవ్వని ప్రార్థన చేసుకున్నా. తర్వాత డాక్టర్ గారు నేనేమి ఇవ్వనమ్మా అని ఒక కార్న్ క్యాప్సుల్ అంటే చిన్నవి ఇచ్చారు. అది కాలుకు పెట్టుకొని ప్రతిదినం ప్రార్థన చేసుకొని సిలువ గుర్తేసుకునేదాన్ని. దాని మీద 10 రోజులు అయ్యేటప్పటికి వారం దాకా తగ్గలేదు. చూస్తూ ఉంటున్నా తగ్గట్లేదు, అది ఊడటలేదు. పెద్ద అమ్మగారు పాస్టమ్మ గారు చెప్పారు, అది ఊడిపోద్దమ్మా, ప్రార్థన చేసుకో, ఏం కాదు, స్వస్థత ఇస్తారని చెప్పారు. అయితే నేను ప్రార్థన చేసుకొని 7 దినములు చూసుకున్నాను, అది ఏమాత్రం ఊడటలేదు. తర్వాత 9వ రోజున చూసుకున్నప్పుడు 3 వంతులు ఊడిపోయింది, దాని అంతటా అదే ఎండిపోయి ఊడిపోయింది అనమాట. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అసలు ఇది ఊడాల్సిన పని కాదమ్మా, అద్భుతంగా ఊడిపోయింది, చాలా మంచి పని, ఇది వేరే డాక్టర్కి రాస్తే నీకు తగ్గేది కాదన్నారు. దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నాను. దేవుడు ఈ కొద్ది సాక్ష్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేసి మరి కమలా గారి పట్ల దేవుడు కృప చూపి దేవుడిచ్చినటువంటి స్వస్థతను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి మనం అందరం కూడా మన 2 చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. మంచిది. ఇంకెవరు ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఉన్నపాటున అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి దేవుడు ఎన్నో మేలులు దేవుడు చేశారు. మన ప్రియులను దేవుడు ఎంతో ఆదరించారు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఎంతగానో దేవుడు కృప చూపారు. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన ఉపకారాలను బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. ప్రభువా మీకు వందనాలయ్యా అని చెప్పండి. అందరు చేతులు ఎత్తి చెప్పండి, అయ్యా మా సంఘంలో మీరు చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు, మా కుటుంబాల్లో మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు, మా పిల్లల పట్ల ప్రభువా మీరు చేసిన అద్భుతాలను బట్టి స్తోత్రాలయ్యా అని చెప్పండి. స్తుతులు చెప్పండి, నోరు తెరచి స్తుతించండి. ఆయన చేసిన మేలుని బట్టి ఎంతైనా స్తుతించాలి. నిజంగా దేవుని కృప, అయ్యా ఇంత కృప చూపిన స్తోత్రాలు, ఇంత మేలును చేసినందుకు స్తోత్రాలు, ఇన్ని ఉపకారాలు చేసినందుకు స్తోత్రాలు అయ్యా అని చెప్తామండి. అందరూ చెప్పండి, ఎంతైనా స్తుతించాలి. ఎన్ని అద్భుతాలండి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని మహత్ కార్యాలు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయ్యా మీకు స్తోత్రం అయ్యా అని చెప్పండి. అందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, అందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా మన పెద్దలు సిల్వాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి వారు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం, ప్రార్థనలోకి భావించుదాం. హల్లెలూయా. యేసయ్యా మీ కృపను బట్టి స్తోత్రాలయ్యా, మీ మేలును బట్టి స్తోత్రాలు, మీ ఉపకారాన్ని బట్టి స్తోత్రాలయ్యా. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవా, మహిమ కలిగిన రాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడో, సజీవుడో, మారని దేవుడో, మార్పులేని దేవుడో, మేమైతే మారిపోతాం కానీ ప్రభువా మీ దయ, మీ కృప, మీ కనికరము
మా ఎడల మీ ఉన్నతముగా ఉంచి మమ్మల్ని అందరిని కూడా మీరు పునరుత్థాన దినం వరకు మీరు కాచి కాపాడి మీ దయగల రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధికి నడిపించిన ఆయన మీ సన్నిధిలో పాడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కురిపించినందుల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. పాటలలో మీరు మహిమ పొందారు, ఆరాధనలో ఆత్మ కూడికలో ఉండి ప్రభువా అయా మీ దాసులను మీ బిడ్డలను మీరు ఆత్మచేత నింపి నడిపించినందుల కొరకై మీకు స్తోత్రము నాయన. ధ్యాన భాగంలో మీ దాసుని నిలబెట్టుకొని యెహోవాను స్తుతించుడి. ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవాను స్తుతించుడి. అహరోను వంశస్థులారా యెహోవాను స్తుతించుడి. లేవి వంశస్థులారా యెహోవాను స్తుతించుడి అని ప్రభువా మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఘనపరచాలని, నిత్యము మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ జీవించాలని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సాక్ష్య భాగంలో మీ బిడ్డలను పెట్టుకొని ప్రభువా మీ చేసిన ఆశ్చర్య కార్యాలు ప్రభువా మీ బిడ్డలు మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏ అవసరత కొరకు నీ సన్నిధిలో ప్రార్థించారో మా తండ్రి మీకు స్తోత్రం. వారి ఎడల మీరు కనికరపడి వారి మొరలు మీరు ఆలకించిన ఆయన మీ బాహుబలమును మీ హస్తమును చాచి మీ కల్వరి రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా బిడ్డల పట్ల మీరు చేసిన మేలులు బట్టి ప్రభువా వారు మీ సన్నిధిలో నిలబడి మిమ్మల్ని స్తుతించారు, మిమ్మల్ని ఘనపరిచారు ప్రభువా, మిమ్మల్ని ఆరాధించారు నాయన. మీరు చేసిన మేలులను బట్టి దాచుకోకుండా ప్రభువా మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టినందుకొలకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా మీరు ఆశ్చర్యకరుడు, మీరు ఆశ్చర్య కార్యాలు మీ వశములో ఉన్నవి ప్రభువా. మీరు మాత్రమే మా పట్ల మీరు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవై ఉన్నావు నాయన. మేము దీనులము, మట్టివారము, వట్టివారము, ఏ శక్తి మాలో లేదు ప్రభువా. కేవలం మీ కృపని ఆశ్రయించినప్పుడు, మీ దయ కొరకు వేడుకున్నప్పుడు, మీ కనికరము కొరకు వేడుకున్నప్పుడు ప్రభువా మా చేతగానితనాన్ని మీ సన్నిధిలో ప్రభువా మీ శరణుదొచ్చి ప్రభువా మీ సన్నిధిలో మేము ప్రాధేయపడినప్పుడు మా ఎడల మీరు కనికరము చూపుతున్న దేవుడవు తండ్రి మీకు స్తోత్రము నాయన. ఎంతైనా మిమ్మల్ని మేము స్తుతించబద్ధులమై ఉన్నామయ్యా. అయ్యా మీకు స్తోత్రం. వట్టి వారమే, శక్తి లేని వారమే ప్రభువా మీకు స్తోత్రమయ్యా. మీ కనికరము చొప్పున మేము బ్రతుకుతున్నాము నాయన. మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రం. మీరు చేసిన మేలులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. లేఖన భాగంలో నుండి ప్రభువా దైవజన్ నిలబెట్టుకొని ప్రభువా కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడబోతుండగా ప్రభువా ఈ దాసుని నాయన మీరు ఏడంతల ఆత్మతో నింపండి నాయన. అయా మీ శక్తితో నింపండి ప్రభువా, మీ బలముతో నింపండి ప్రభువా. మే వట్టి వారమే నాయన. అయా ఓటి కుండల వంటి వారము నాయన మీకు స్తోత్రం. మీ సన్నిధికి వచ్చాం, మీ ఆహారము కొరకు వచ్చాము నాయన. అయా మీ ఆహారము కొరకు మీ సన్నిధికి వచ్చాము నాయన. మా హృదయాలను తృప్తిపరిచే దేవుడవు నీవు ప్రభువా మీకు స్తోత్రము నాయన. మా హృదయాలు తెరవండి ప్రభువా. తెరవబడిన హృదయాలతో మీ వాక్యాన్ని ప్రభువా మేము స్వీకరించడానికి మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ వాక్యము బ్రతికించేది నాయన. ఈ వాక్యము వల్ల మేము బ్రతుకుతాం ప్రభువా, మేము జీవిస్తాము, శక్తి నొందుతాం ప్రభువా, బలము నొందుతాము నాయన. జీవాహారము ద్వారా ప్రభువా మేము జీవిస్తాము తండ్రి మీకు స్తోత్రము నాయన. నీ వాక్యము మా పాదములకు దీపము ప్రభువా. మేము నడవాలంటే, మేము జీవించాలంటే, మేము చలించాలంటే ప్రభువా మీ వాక్యం ఎంతైనా అవసరమయ్యా. మీ వాక్యం మీద ఆధారపడే మనసు మాకు దయచేయండి. మీ వాక్యం మీద ఆధారపడే మనసు మాకు దయచేయండి. మీ వాక్యము ఆనుకొని జీవించే మనసు మాకు దయచేయండి. వాక్యానుసారంగా బ్రతికే కృప మాకు అనుగ్రహించి అట్టి మనస్సును మాకు దయచేసి కృప చూపి కూడి వచ్చిన బిడ్డలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి నడిపించమని సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీవే నాకు మార్గము సత్యము జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను.
అందరూ చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము